వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులతో మిడిల్ ఈస్టు అగ్నిగుండంలా మారుతుంది. ఫిబ్రవరి 2026 చివరిలో జరిగిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ పతనం ఖాయమని ప్రపంచం మొత్తం భావించింది. కానీ సరిగ్గా ఈ సంక్షోభ సమయంలోనే కథ ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీకి రష్యా నుంచి అతిపెద్ద బహుమతి అందింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తానని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఒకప్పుడు కేవలం వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్న రష్యా, ఇరాన్ ఇప్పుడు పూర్తి స్థాయి మిత్రపక్షాలుగా మారాయి. ఇరాన్ను రక్షించడానికి అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ల జెట్ల కదలికకు సంబంధించిన అత్యంత సీక్రెట్ టార్గెటింగ్ ఇన్ఫర్మేషన్ ను పుతిన్ స్వయంగా ఇరాన్ కు లీక్ చేస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసలు పుతిన్ ఇరాన్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్ కు అధునాతన ఆయుధాలు ఇవ్వడం వెనుక రష్యాకు వచ్చే లాభం ఏంటి? పుతిన్ ముజ్తబా ఖమేనీకి పంపిన ఆ ప్రత్యేక సందేశంలో ఏముంది? దశాబ్దాలుగా పాతుకుపోయిన రష్యా, ఇరాన్ వ్యూహాత్మక బంధం ఇప్పుడు అమెరికాకు ఎలా చెక్ పెట్టబోతుంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు జరిగే నష్టం ఏంటి? యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది అనే దానికంటే ఆ యుద్ధాన్ని వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారన్నదే ఇప్పుడు అత్యంత కీలకం. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో సుప్రీం లీడర్ను కోల్పోయి తీవ్ర సంక్షోభంలో పడ్డ ఇరాన్ను ఇప్పుడు రష్యా తన హక్కున చేర్చుకుంటుంది. ఈ పరిణామం అమెరికాకు మింగుడు పడని అతిపెద్ద సవాల్గా మారింది. అమెరికా దళాలు ఎక్కడ మోహరిస్తున్నాయి, వారి యుద్ధ నౌకలు ఎక్కడ ఉన్నాయి అన్న ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మాస్కో నేరుగా టెహ్రాన్కు చేరవేస్తుంది. ఒక పక్క 1979 విప్లవం తర్వాత ఇరాన్లో మొదటిసారిగా అధికారం తండ్రి నుంచి కొడుకు చేతికి వచ్చింది. కొత్త లీడర్ ముజ్తబా ఖమేనీకి ఇరాన్ పవర్ఫుల్ ఆర్మీ మద్దతు ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ముజ్తబా ఖమేనీకి ఓ సందేశం పంపారు. ఈ సందేశం ఇప్పుడు పశ్చిమాసియాలో సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఈ తీవ్రమైన సంక్షోభ సమయంలో ఇరాన్ కు రష్యా అధికారికంగా తన ఫుల్ సపోర్ట్ ప్రకటించింది. అమెరికా ప్రభావాన్ని వ్యతిరేకించడంలో రష్యా, ఇరాన్ ఎప్పుడూ ఒకే తాటిపై ఉంటాయి అన్న విషయాన్ని పుతిన్ మరోసారి ప్రపంచానికి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తామంటున్న వేళ పుతిన్ నేరుగా కొత్త సుప్రీం లీడర్ను అభినందించడం ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆ దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ చేపట్టారు. ఇరాన్ చరిత్రను గమనిస్తే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ దేశంలో అధికారం ఇలా తండ్రి నుంచి కుమారుడికి బదిలీ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి. కొత్త లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీకి దేశంలోని అత్యంత బలమైన సైనిక దళం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నుంచి సంపూర్ణ మద్దతు ఉండటం ఆయన బలాన్ని మరింత పెంచింది. ఈ చారిత్రక మార్పుల సమయంలోనే రష్యా ఎంట్రీ ఇవ్వడం గేమ్ చేంజర్గా మారింది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ముజ్తబాకు ఒక అధికారిక సందేశం పంపారు. ఇందులో ఆయన ముజ్తబాకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మా ఇరానియన్ మిత్రులకు మేము పూర్తి సంఘీభావం తెలుపుతున్నాము. టెహ్రాన్కు మా అచంచలమైన మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాదు ముజ్తబా ఖమేనీని ఒక ధైర్యవంతుడైన నాయకుడిగా అభివర్ణించారు. దేశం సాయుధ దురాక్రమణను ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో ముజ్తబా అత్యంత ధైర్య సాహసాలతో, అంకిత భావంతో పనిచేసిన తన తండ్రి ఆశయాలను గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారని, ఇరాన్ ప్రజలను ఐక్యం చేస్తారని పుతిన్ ఆకాంక్షించారు. ఈ సంక్షోభం నుంచి ఇరాన్ను కొత్త నాయకత్వం సురక్షితంగా బయటకు తీసుకొస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పుతిన్ మాటలతో ఆగకుండా చేతల్లో కూడా తన సపోర్ట్ను చూపిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికకు సంబంధించిన అత్యంత కీలకమైన టార్గెటింగ్ ఇన్ఫర్మేషన్ ను రష్యా ఇరాన్ కు చేరవేస్తుంది. దీంతో అమెరికా దళాలపై దాడి చేయడం లేదా వారి నుంచి తప్పించుకోవడం ఇరాన్ కు చాలా సులువు అవుతుంది. గతంలో ఉక్రెయిన్ వార్ సమయంలో రష్యాకు అవసరమైన గెరాన్ 2 లాంటి ప్రాణాంతక డ్రోన్ల తయారీలో ఇరాన్ తీవ్రంగా సహాయపడింది. ఆ మేలును మర్చిపోని రష్యా ఇప్పుడు తిరిగి టెహ్రాన్కు అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తూ అమెరికాకు చెక్ పెడుతుంది. మిడిల్ ఈస్ట్ లో అమెరికా ప్రభావాన్ని నిలువరించడం అనే ఒకే ఉమ్మడి అజెండాతో రష్యా, ఇరాన్ పనిచేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎన్ని ఆంక్షలు, ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ఇరాన్కు రష్యా ఒక ప్రధాన మిత్రపక్షంగా కొనసాగుతుంది. ఖమేనీ వారసుడిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ బహిరంగ హెచ్చరికలు జారీ చేసిన సమయంలో పుతిన్ నేరుగా రంగంలోకి దిగి ముజ్తబాకు మద్దతు తెలపడం ఇజ్రాయెల్, అమెరికాలకు ఒక బలమైన వార్నింగ్ లాంటిదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. రష్యా బహిరంగంగా ఇరాన్ పక్షాన నిలబడటం మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులను మరింత జటిలం చేస్తుంది. అటు ఇజ్రాయెల్ కు అమెరికా అండగా ఉండటం, ఇటు ఇరాన్ కు రష్యా అండగా నిలవడంతో ఈ యుద్ధం కాస్త రెండు మహాశక్తుల మధ్య జరిగే పరోక్ష యుద్ధంగా మారుతుంది. రష్యా ఏ ఉచిత సాయం చేయదు. ఇరాన్ కు రష్యా ఇంతలా సపోర్ట్ చేయడం వెనుక పుతిన్ కు అత్యంత కీలకమైన పరోక్ష లాభాలున్నాయి. మొదటిది,
ఇన్ని నెలలుగా ప్రపంచం మొత్తం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపైనే ఫోకస్ పెట్టింది. నాటో, అమెరికా దేశాలు రష్యాను టార్గెట్ చేశాయి. కానీ ఎప్పుడైతే పశ్చిమాసియాలో యుద్ధం ముదిరిందో ప్రపంచ దృష్టి అంతా అటువైపు మళ్ళింది. దీనివల్ల రష్యాపై పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయింది. రెండోది, మిడిల్ ఈస్ట్లో యుద్ధం భయం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఈ చమురు ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. పెరిగిన చమురు ధరల వల్ల రష్యా ఎకనమీ లాభాల బాట పట్టి వారి సొంత యుద్ధ ఖర్చులకు గట్టి అండగా నిలుస్తుంది. సుప్రీం లీడర్ మరణం ఇరాన్ను బలహీనపరుస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తే అదే మరణం ఇరాన్ రష్యాల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మార్చింది. ముజ్తబా ఖమేనీ చేతికి ఇరాన్ పగ్గాలు వెళ్లిన వెంటనే రష్యా ఇచ్చిన ఈ భరోసా ఇరాన్ సైన్యంలో, ప్రజల్లో కొత్త ధైర్యాన్ని నింపిందనడంలో సందేహమే లేదు. ముజ్తబా ఖమేనీ నాయకత్వానికి రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్, ఆయుధాల సపోర్టు అమెరికాను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తుంది. అటు ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఫోకస్ డైవర్ట్ చేస్తూ, ఇటు ఆయిల్ రేట్లను పెంచుకుంటూ పుతిన్ వేసిన ఈ మాస్టర్ స్కెచ్ గ్లోబల్ పాలిటిక్స్లో ఒక అద్భుతమైన ఎత్తుగడని అనలిస్టులు చెబుతున్నారు. పుతిన్ అధికారికంగా ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.